హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాళ మనం 'కుబేరా' మూవీ గురించి మాట్లాడుకుందాం. గ్రేట్ థాట్. మూవీ స్టోరీ ఆర్ ఐడియా ఈజ్ వెరీ గుడ్. డిఫరెంట్ క్లాసెస్‌కి చెందిన మనుషులు, ఎవరి లైఫ్ ఏంటి, లైఫ్ స్టైల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళకుండే ఎథిక్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి అనేది వీలైనంత వరకు చూయించే ప్రయత్నం జేశారు. వీలైనంత వరకు అని ఎందుకంటున్నా అంటే, ఎవరి జీవితమైనా మొత్తం దెలుసుకోవాలంటే 3 గంటలు సరిపోదు గాబట్టి. ఇక మూవీ డీటెయిల్స్‌లోకి వెళ్తే, 'శేఖర్ కమ్ముల' డైరెక్షన్‌లో నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ 'కుబేరా'. మూవీ ఓపెనింగే స్ప్రైట్ యాడ్ లెక్క సుత్తి లేకుండా సూటిగా బిజినెస్‌లోకి వెళ్ళిపోతది. వెంటనే స్టోరీకి కావాల్సిన క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఎస్టాబ్లిష్ చేసేస్తారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్‌గా చెప్పుకోవాల్సింది ధనుష్ ప్లే చేసిన బిచ్చగాడి క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ఆ ఒక్క ఎపిసోడ్‌తో వాళ్ళ లైఫ్ ఎంత దీనంగా ఉంటది, ఉండొచ్చు అనేది చూయిస్తారు. అండ్ అది వెరీ సింపుల్ కానీ చాలా టచింగ్‌గా ఉంటది. ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో ధనుష్ పెర్ఫార్మన్స్ పీక్స్‌లో ఉండే. ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ పిచ్చెక్కిచ్చిండు. నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి స్టోరీ ప్రోగ్రెషన్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. లైక్ ఈ 3 క్లాసెస్‌కి చెందిన వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారు? అండ్ అలా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఒకరిది ఆశ అయితే ఇంకొకరిది అవసరం. అండ్ మరొకరిది ఆకలి. ఈ మూడిటి మధ్యలో ఉండే డిఫరెన్స్ అంటే వాళ్ళ కన్నింగ్‌నెస్ వర్సెస్ వీళ్ళ అమాయకత్వం. వాళ్ళ ఆశ వర్సెస్ వీళ్ళ ఆకలి. ఇట్లాంటివి గూడా చూయించారు. కానీ కొంచెం స్లో అనిపించింది. వెరీ క్యాచీ ఆర్ గ్రేట్‌లీ ఇంట్రెస్టింగ్ ఏం అనిపియలేదు ఈ పార్ట్ ఆఫ్ ద మూవీలో. బట్ డైలాగ్స్ ఆర్ గుడ్. చేదు నిజాలు చక్కగా చెప్తూ ఉంటారు. రైటింగ్‌లో స్ట్రెంత్ తెలుస్తూ ఉంటది. ఇక 'రష్మిక' క్యారెక్టర్ ఎంటర్ అయినంక మూవీ ఫ్లో చేంజ్ అయింది. కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా అండ్ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ స్టిల్ 3 అవర్స్ మూవీ గాబట్టి కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఆల్రెడీ తెలిసిన స్టోరీనే గాబట్టి నెక్స్ట్ ఏం జరగొచ్చు అనేది గూడా అర్థమవుతుంటది. క్లైమాక్స్ వరకొచ్చేసరికి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ లాట్ ఆఫ్ డ్రామా నడుస్తూ ఉంటది. దట్ కీప్స్ ఆడియన్స్ ఎంగేజింగ్. కానీ 'ట్రాన్స్ ఆఫ్ కుబేరా' రిలీజ్ అయినప్పుడున్న థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మూవీలో మిస్ అయినట్టు అనిపించింది నాకు. బట్ హ్యూజ్ రెస్పెక్ట్ టు 'శేఖర్ కమ్ముల' గారు. ఆయన దగ్గరున్న స్టోరీకి, స్టార్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ హౌస్‌కి కావాలనుకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫ్యాక్టర్స్ యాడ్ జేసి దీన్ని ఇంకా కమర్షియల్లీ పెద్ద స్కేల్ మూవీ చేయొచ్చు. కానీ ఆయన అట్లా జేయలే. స్టోరీకే స్టిక్ అయ్యున్నారు. స్టోరీకి ఏం గావాలో అవి మాత్రమే కనిపిస్తాయి మూవీలో. నాకైతే ఏ సీన్ గూడా ఇర్రెలెవెంట్ అనిపియలేదు. ప్యూర్ అండ్ జెన్యూన్ నరేషన్ ఆఫ్ స్టోరీ చూస్తాం 'కుబేరా' మూవీలో. సో, హ్యూజ్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ 'శేఖర్ కమ్ముల' గారు ఫర్ హిస్ కోర్ వాల్యూస్ అండ్ స్ట్రాంగ్ ఎథిక్స్. ఇక యాక్టర్స్ అండ్ యాక్టింగ్ విషయానికొస్తే అన్ని క్యారెక్టర్స్‌లో నాకెక్కువ నచ్చింది 'రష్మిక' చేసిన 'సమీరా' క్యారెక్టర్. ఆ రోల్‌కి ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. కొంచెం అమాయకత్వం, కొంచెం కోపం. అట్లే బాధ, భయం, జాలి, మంచితనం ఇట్లా అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్‌కి. అండ్ 'రష్మిక' అన్నీ పర్ఫెక్ట్‌గా చేసింది. ఫ్లాలెస్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ బై మూవీ తను ఇంకా ఇంప్రూవ్ అవుతూ, ఎవాల్వ్ అవుతుంది అనిపించింది. తర్వాత 'ధనుష్' అన్న యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్. సో, యాస్ యూజువల్‌గా క్యారెక్టర్‌కి ఏం కావాలో అది 100% డెలివర్ చేషిండు. ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అండ్ ఆ రన్నింగ్ సీన్ మై ఫేవరెట్ అది. ఎప్పుడైనా ఏ సీన్‌లో అయినా ఏదైనా చెప్పాలి, చూయించాలి అంటే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలాగ్స్ లేకుండానే చాలా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ కన్వే చేయొచ్చు బాడీ లాంగ్వేజ్‌తో. ఆ రన్నింగ్ సీన్‌లో ధనుష్ క్యారీ చేసే బాడీ లాంగ్వేజ్ అండ్ ఎమోషన్ అమేజింగ్ అసలు. చాలా హై ఇచ్చింది నాకు ఆ సీన్. జస్ట్ లైక్ 'మహేష్ బాబు' ఇన్ 'పోకిరి', 'విక్కీ కౌశల్' ఇన్ 'ఉరి'. నాగార్జున గారి రోల్ మూవీలో అన్ని క్యారెక్టర్స్‌ని కనెక్ట్ చేసే కామన్ బ్రిడ్జ్ లాంటిది. సో, ఆ క్యారెక్టర్‌కి బై డిఫాల్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నాగార్జున గారు చేశారు. కానీ అద్భుతం, చించేశారు అన్న ఫీల్ నాకు రాలేదు. నెగెటివ్ రోల్ ప్లే చేసిన జిమ్ డీసెంట్‌గా చేశారు. ఆ డబ్బింగ్ వాయిస్ ఆయనకి సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకు. టెక్నికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీకొస్తే ఔట్‌స్టాండింగ్. ప్రతి డిపార్ట్‌మెంట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అండ్ మ్యూజిక్ అన్నీ ఎక్సలెంట్. టాప్ నాచ్ ఉన్నాయి. 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటే లౌడ్ సౌండ్స్, గట్టిగా బేస్ పెంచి గప్ప గప్ప గుద్దడం గాదు. సీన్ అండ్ సిట్యుయేషన్‌లో ఎమోషన్‌ని యాప్ట్‌గా ఎన్హాన్స్ చేసేలా ఉండాలి అని మరోసారి ప్రూవ్ చేశారు. అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్. ఇక 'నాది నాది' అండ్ 'పోయిరా పోయిరా' సాంగ్స్ అయితే పీక్స్ అసలు. ట్రూ టాలెంట్ డీఎస్‌పీ గారు. హ్యూజ్ ఫ్యాన్ అండి. మై సిన్సియర్ రెస్పెక్ట్స్ టు యువర్ వర్క్. ప్రొడక్షన్ డిజైన్ అట్లే సినిమాటోగ్రఫీ బై నిఖిత్. బ్రిలియంట్‌లీ డన్ అసలు. ప్రతి ఫ్రేమ్ క్రిస్టల్ క్లియర్, నీట్ అండ్ రిచ్‌గా అనిపిస్తుండే. అది బంగ్లా అయినా, బస్తీ అయినా, చెత్తగుప్పైనా. వెరీ క్లీన్ అండ్ క్లియర్ సినిమాటోగ్రఫీ.
ఓవరాల్‌గా 'కుబేరా' ఈస్ ఎ గుడ్ మూవీ విత్ గ్రేట్ స్టోరీ టెల్లింగ్, బ్రిలియంట్ పెర్ఫార్మన్సెస్ అండ్ హై క్వాలిటీ టెక్నికల్ అవుట్‌పుట్ అండ్ కొంచెం లాగ్. థాట్స్ ఆల్ అబౌట్ 'కుబేరా'. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.